అయితే ఎవరు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోకూడదు, ఏ వయసు వారు నేర్చుకోవాలి? సంగీతం నేర్చుకోండి అనగానే మనకి మైండ్లో తిరిగేటువంటి అద్భుతమైనటువంటి అనవసర క్వశ్చన్లు, అనవసరమైన ప్రశ్నలు మరోలో భావించకండి. ఇలా చాలా ఉత్పన్నమై ఉన్నాయి. నేను 35 సంవత్సరాలు సంగీతపు గురువుగా, ఇప్పుడు ఆచార్యుడిగా ఉన్నాను. మద్గురువరేణ్యులు స్వర్గీయ డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, వారు మాకు బంధువులు కూడా అవుతారు. మొట్టమొదట ప్రాథమికంగా నా తల్లిదండ్రుల గురువులు కృష్ణకుమారి మరియు ఏడిద రామచంద్ర ప్రసాద్ భాగవతార్. మాది 7 తరాల నుంచి సంగీత, సాహిత్య, వేద, అలాగే భాషా సాంస్కృతిక కుటుంబం. అయితే ఎవరు నేర్చుకోకూడదు అనేటువంటి ప్రశ్నే లేదు అసలు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎనీబడీ కెన్ డ్యాన్స్ ఆర్ సింగ్. నృత్య సంగీతములు నిత్యకృత్యములుగా మనకి ఎవరికైనా సరే ఉండొచ్చు. సరే, బాగానే ఉంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి పువ్వు పుట్టగానే పరిమళించాలి కదా, పరిమళింప చేయాలి కదా. తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో ప్రతిభ వెలుగుతూ ఉంటుంది, భగవద్దత్తమైనటువంటిది. అది గుర్తించి సద్గురు దగ్గరికి పంపించాలి. సరే, బాగానే ఉంది. 3 ఏళ్ల దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకు? యాంత్రిక యుగం అయిపోయింది. ఇది మిషన్లా పరిగెడుతున్నాం మనం. కాలంతో సమానంగా మిషన్లా పరిగెడుతున్నాం. పొద్దునే లేవడం, నిత్యకృత్యాలు, అక్కడి నుంచి పొట్టకు సంబంధించినటువంటి కృత్యము, భృత్యులమై అనేక చోట్లకి వెళ్ళి అనేక రకాలైనటువంటి నైతికమైనటువంటి వృత్తుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం కదా. అయితే భగవన్ నామస్మరణ చెయ్యాలన్నా సంగీతంతోనే సాధ్యమవుతుంది అది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ సాధన ప్రక్రియని, టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా యువత వారి యొక్క ఆలోచన విధానాన్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి అంటే సంగీతం నేర్చుకుని తీరాలి. స్వార్థంతో చెప్పట్ల, పరమార్థమైనటువంటి విషయం చెప్తున్నా. ఈనాటి చదువులు కోకొల్లలు. వాటి నుంచి కాస్త రిలీఫ్ అయ్యి అద్భుతమైనటువంటి ఒక మెదడుకి పదును పెట్టి పరాకాష్ఠ స్థితికి చేర్చగలిగేటువంటి విద్య ఏదైనా నేర్చుకోవాలి అంటే అది సంగీతమే. అది లిస్టులో మొట్టమొదటి పేరులో ఉంటుంది. అభ్యుత్థానం అధర్మస్య తదా